చూపిస్తాను అన్నట్టు. చూడండి, పూర్తిగా దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ సంవత్సరం గణేషుని ఒక చిత్రపటాన్ని చూపిస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చిత్రపటంలో ఏ విధంగా ఉందో గణేశుడు పూర్తిగా అట్లా ఉంది. ఇక్కడ విష్ణు దేవతలు, ఇక్కడ గణేషు, ఇక్కడ అయోధ్యలో ఉన్న బాలరాముడు, ఇక్కడ రావుకేతు. ఇక్కడ పేరు వచ్చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని ఉంది. సప్తముఖ అంటే 7 ముఖాలు ఉన్నాయి గణేశునికి. ఇక్కడ శివపార్వతులు. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. వర్క్ ఈ రోజు వరకు ఏమేమి ఉన్నాయో అప్డేట్. ఇందాక చూపించాను కదా చిత్రపటంలో. ఇది గణేశునికి గణేశునికి ఎడమ వైపున శివపార్వతులు, విష్ణువులు ఉంటారు. ఇక్కడ పని అయితే మట్టితోనే అయితే పూర్తిగా కంప్లీట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గణేశుని చిత్రపటం. గణేష్ కమిటీ వాళ్ళు చందాలు వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది కనిపిస్తుందిగా, అయోధ్య ఉన్న బాలరాముడు, గణేశుని ఎలుక, గణేశుని వాహనం ఎలుక. మనకు పైన చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పని వచ్చేసి. గణేశుని పక్కన సప్తముఖాలు 7 ముఖాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటి ఇక్కడ వచ్చేసి చేప ఆకారంలో కనిపిస్తుంది కదా రావుకేతు. ఇందాక